హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలు టమాటా కర్రీ వండుతున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా వండాను. ముందుగా 3 పొటాటోస్ తీసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన పొటాటోస్ పీల్ చేసి చిన్న పీసెస్ కట్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. బాయిల్ చేసిన పొటాటోస్ టమాటా కర్రీ వండాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు 1 టీ స్పూన్ వేసాను. ఆనియన్ మిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేయాలి. నేను మిర్చి 5 తీసుకున్నాను, ఆనియన్ 1 తీసుకున్నాను. ముందుగా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటాలు తీసుకున్నాను. టమాటోస్ నాన్ స్టిక్ కడాయిలో వండుతూనే కర్రీస్ బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఆనియన్ ఫ్రై కావాలి ఫ్రెండ్స్, కలుపుతూ ఉండాలి, మాడిపోతుంది. ఎల్లిపాయ 1 దంచి వేసుకున్నాను. ఎల్లిపాయ వేస్తే ఆలు కర్రీలో టేస్ట్ బాగుంటుంది. ఎల్లిపాయ బగారాకు వేయాలి, నేను మధ్యలో వేస్తాను. ఆలు టమాటా కర్రీ చాలా టైప్స్లో వండొచ్చు. నేను ఆల్రెడీ వీడియోస్లో పెట్టాను, మీకు ఎవరికైనా కావాలంటే చూడండి ఫ్రెండ్స్. ఎల్లిపాయ దంచి వేయాలి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది తింటుంటే. అల్లం పేస్ట్ 1 టీ స్పూన్ వేయాలి, కలపాలి. కలిపి మనము ముందుగా కట్ చేసిన టమాటా పీసెస్, ఆలు పీసెస్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసాక కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా ఆలుగడ్డ ఉడకబెట్టి వండితే. కానీ ఇది టైం ఎక్కువ పడుతుందండి. డైరెక్ట్ డైరెక్ట్ పొట్టు తీసి కట్ చేసి వేసుకుంటాము. కర్రీ వండుతున్నాము. టమాటా వేసి కలపాలి. కలిపి మనం ముందుగా ఉడకబెట్టిన ఆలుగడ్డ పీసెస్ వేసుకోవాలి. నేను ఫ్రై చేయట్లేదు, సూప్ చేస్తున్నాను, గ్రేవీ. పీసెస్ వేసుకొని ఒకసారి కలిపి తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలి పీసెస్కి. టూ స్పూన్స్ కారం వేసాను. ఆల్రెడీ మిర్చి వేసాను కాబట్టి 2 స్పూన్స్ వేసాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కలిపి 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ పింక్ సాల్టే వాడతాం మేము, చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ సాల్ట్ ఇవి వేస్తే. కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలిపి 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పోసి 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఆలుగడ్డ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ముందే. పూరీలకు బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది కర్రీ.
2 గ్లాసెస్ పోసాను. పోసి 5 మినిట్స్ ప్లేట్ పెట్టి ఉడకనివ్వాలి. జస్ట్ 5 మినిట్స్లో ఉడుకుతుంది కర్రీ. చూస్తున్న తెలుస్తుంది 70% కర్రీ ఫ్రై అయింది. మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసి బగారాకు వేయాలి, వేసి కలపాలి. ప్లేట్ పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. లాస్ట్లో గరం మసాలా వేసాను, 1/2 టీ స్పూన్. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఆలు టమాటా కర్రీ రెడీ అయింది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మా వీడియో మా రెసిపీ చూసిన వాళ్ళు. సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంతే. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అంతే. ఆలు టమాటా కర్రీ రెడీ అయింది.